హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2014లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మమ్ముట్టి నటించినటువంటి వర్షం మూవీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లో టీవీ ఛానల్ వాళ్ళు అందరూ కూడా వేణు దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం ఏర్పాట్లన్నీ చేసి వెంటనే వేణుని చూసి ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతారు. దాంతో వేణు అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం వేణు తన భార్య అయినటువంటి నందిని, వాళ్ళకి ఉన్నటువంటి 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆనంద్ అందరూ కూడా చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ కాలనీలో ఉన్నటువంటి సాంబయ్య మరియు యామిని అనే మహిళ ఇద్దరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి వేణుని కలిసి, త్వరలో మన కాలనీలో ఒక ఫంక్షన్ చేయబోతున్నాం, మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో పాటు ఆ ఫంక్షన్కి రావాలి అని ఇన్వైట్ చేస్తారు. ఇక్కడ యామిని అంటే వేణు వైఫ్ అయినటువంటి నందినికి అసలు ఇష్టం లేకుండా ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ కూడా ఒకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోకుండా కేవలం పైకి మాత్రం హాయ్ అంటే హాయ్ అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు కాలనీలో ఫంక్షన్ జరుగుతూ ఉండగా అక్కడికి ఈ వేణు ఫ్యామిలీ కూడా వెళ్ళగా, వేణు కొడుకైనటువంటి ఆనంద్ చాలా మంచిగా గిటార్ ప్లే చేస్తూ సాంగ్స్ పాడుతూ ఉంటాడు. అయితే ఇది చూసినటువంటి వేణు మాత్రం వీడిని నేను డాక్టర్ చేయాలనుకుంటున్నాను, వీడేమో ఈ విధంగా పాటలు పాడుతున్నాడు అని మనసులో బాధపడుతూనే తన కొడుకు అక్కడ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉండగా సెల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి వేణు దగ్గరికి తన వైఫ్ అయినటువంటి నందిని వచ్చి మాట్లాడుతూ, యామిని తన కొడుకుని స్విమ్మింగ్ క్లాసెస్ చెప్పేటటువంటి ఒక స్కూల్లో జాయిన్ చేయించిందంట, మనం కూడా మన కొడుకు అయినటువంటి ఆనందని కూడా అదే స్కూల్లో జాయిన్ చేయించాలి అని అడుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నందిని క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, ఆ యామిని ఏది చేస్తే అది తను కూడా చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. అది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఆ యామినితో పోటీ పడుతూ ఉంటుంది. అదే సమయంలో నందినికి వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి సాంబయ్య కొడుకు క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకుని కొంచెం బాధపడుతూనే వెంటనే తన కొడుకు అయినటువంటి ఆనంద దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ సాంబయ్య కొడుకుతో కలిసి ఆడొద్దు, తనతో తిరగొద్దు అని అంటూ ఉంటుంది. దానికి నందిని కొడుకు అయినటువంటి ఆనంద్ సమాధానం చెప్తూ, అమ్మ క్యాన్సర్ ఏమీ అంటూ వ్యాధి కాదు, అలా దగ్గరగా తిరిగినంత మాత్రాన వాళ్ళతో కలిసి ఆడుకున్నంత మాత్రాన ఏమీ వచ్చే వ్యాధి కాదు అని వాళ్ళ అమ్మకు చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు వేణు చేసేదేమీ లేక నందిని మాటని కాదనలేక తన కొడుకు అయినటువంటి ఆనంద్ని ఎక్కడైతే స్విమ్మింగ్ క్లాసెస్ చెప్పేటటువంటి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ వేణుకు బాగా తిరగడంతో ఆ పరపతను ఉపయోగించి తన కొడుకు అయినటువంటి ఆనంద్ను కూడా ఆ స్కూల్లోనే జాయిన్ చేపిస్తాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ వేణు తన ఇంట్లో కుక్కలకి స్నానం చేయిస్తూ ఉండగా అక్కడికి ఒక పని మనిషి వచ్చి, అయ్యగారు నాకు 20,000 రూపాయలు కావాలని అడిగాను కదా, దాని గురించి ఏం చేశారు అని అడుగుతాడు. దానికి వేణు సమాధానం చెప్తూ, నాకు ఆ 20,000 సంగతి ఇంకా గుర్తే ఉంది, దానికి ఇంకా సమయం ఉంది కదా, అప్పుడు చూద్దామని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి లోపల పని మనిషి అక్కడ ఉన్నటువంటి నందినిని చూసి మాట్లాడుతూ, మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎప్పుడూ కూడా ఫుల్ గానే ఉంటుంది, అదే యామిని మేడం వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ మాత్రం డబుల్ డోర్తో ఉంటూ దాంట్లో ఎన్ని వస్తువులు పెట్టినా ఇంకా ఖాళీగానే ఉంటుంది అని ఆ నందిని వినేలాగా అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరే ఊహించుకోండి. నిజానికి మన ఏను ఒక ఫైనాన్స్ కంపెనీని రన్ చేస్తూ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఖాళీ సమయంలో వేణు ఒక క్లబ్ దగ్గరికి వెళ్ళి, సిటీలో ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా అక్కడికి రావడంతో అందరూ కూడా అక్కడ సరదాగా పేకాట ఆడుతూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక పెద్ద మనిషి ఉంటాడు. అతను వీళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే వాటన్నిటినీ కూడా సాల్వ్ చేస్తూ ఉంటాడు. మరో పక్క పని మనిషి ఆ నందినిని చూసి, మేడం యామిని మేడం ఈ మధ్య జిమ్కి వెళుతున్నారంట, అక్కడ జిమ్కి వెళుతూ కుర్రాలతో చాలా క్లోజ్గా మాట్లాడుతున్నారంట అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న నందిని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆఫీస్కి వెళ్ళినటువంటి వేణు ఇంటికి తిరిగి వస్తూ అక్కడ యామిని కనిపించడంతో ఆ యామినితో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసినటువంటి నందిని వేగంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైకి ఆ యామినితో మంచిగా మాట్లాడుతూనే తన హస్బెండ్ అయినటువంటి వేణుకు మాత్రం కనుసైగులతో ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళు అంటూ ఉంటుంది. అలా నందిని వేణుని పక్కకు తీసుకుని వెళ్ళి, ఈ యామిని క్యారెక్టర్ అంత మంచిది కాదు, నువ్వు ఇక మీదట ఎప్పుడూ కూడా తనతో మాట్లాడొద్దు అని తన హస్బెండ్ని అక్కడి నుంచి ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. వేణు తన ఫైనాన్స్ కంపెనీలో బాగా కష్టపడుతూ తన ఫ్యామిలీని మాత్రం చాలా మంచిగా చూసుకుంటూ ఉంటాడు.
ఆ తర్వాత రోజు వేణు తన కొడుకైనటువంటి ఆనంద్ స్విమ్మింగ్ క్లాస్ దగ్గరికి వెళ్లి ఉండడంతో తనని ఇంటికి తీసుకుని రావడం కోసం అక్కడికి వెళ్లి ఉంటాడు. మరోపక్క ఆనంద్ అక్కడ స్విమ్మింగ్ చేస్తూ తనకు చాలా ఇబ్బంది అవడంతో, సరిగ్గా అదే సమయంలో అక్కడ కోచ్ కూడా లేకపోవడంతో ఆనంద్ చాలా ఇబ్బంది పడిపోతూ వాటర్ లోకి మునుగుతూ ఉంటాడు. అది చూసినటువంటి పక్కన వాళ్ళు తనని కాపాడడంతో వేణు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద అరిచి కనీసం ఇక్కడ కోచ్ ఉండాలి కదా అంటూ వాళ్ళందరినీ తిడుతూ వెంటనే ఆనంద్ని చూసి, ఇక నీకు స్విమ్మింగ్ అవసరం లేదు, లేనిపోయిన ప్రెజర్ అంతా కూడా మీ అమ్మ నీ మీదే వేస్తుంటుంది, ఇవన్నీ మీకేమీ వద్దు అని చెప్పి తన కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. నిజానికి ఆనంద్కి కూడా ఆ స్విమ్మింగ్ క్లాస్ కి వెళ్ళడం ఇష్టం ఉండదు. కానీ తన అమ్మ కోసమని తన అమ్మ మాట కాదనలేక ఆ స్విమ్మింగ్ క్లాస్ కి వెళతానని ఒప్పుకుని ఉండి ఉంటాడు. ఆ తర్వాత రోజు వేణు మరియు తన కొడుకు ఆనంద్ ఎక్కడికో వెళ్ళబోతూ ఉండగా అదే సమయంలో వేణు దగ్గరికి పని మనిషి వచ్చి, బాబు గారు నాకు 20,000 రూపాయలు కావాలని అడిగాను కదా, ఊరికి వెళ్లి వర్షానికంటే ముందు అక్కడ షటర్ వెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి వేణు మాత్రం, నువ్వు చెప్పింది నాకు గుర్తుంది, కానీ నా దగ్గర ప్రస్తుతానికి 20,000 రూపాయలు లేవు అని చెప్పి తన కొడుకుని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా వెళుతున్న సమయంలో ఆనంద్ వెంటనే వేణుని చూసి, నానా తను ఎప్పటి నుంచో నిన్ను 20,000 రూపాయలు అడుగుతున్నాడు కదా, తనకి ఇస్తే తన పనేదో తను చూసుకుంటాడు కదా అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న వేణు మాత్రం, అలా వాళ్ళు అడిగిన ప్రతిసారి కూడా మనం డబ్బులు ఇవ్వలేం, ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళు తిరిగిస్తారో లేదో కూడా తెలియదు అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆ పనివాడు ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ స్కూల్ ముగించుకుని ఇంటికి వచ్చి వెంటనే ఆ పని మనిషి దగ్గరికి వెళ్లి తనకి 20,000 రూపాయలు ఇస్తాడు. అది చూసినటువంటి పని మనిషి వెంటనే ఆనంద్ని చూసి, మీకెందుకు బాబు ఇబ్బంది, ఇంత డబ్బులు మీ దగ్గర ఎలా వచ్చాయి, అయినా నాన్నకు తెలిస్తే చాలా గొడవ అవుతుంది, ప్లీజ్ ఈ డబ్బులు అతనికే ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న ఆనంద్ మాత్రం, ఈ డబ్బులు నాకు స్విమ్మింగ్ క్లాస్ లో కట్టమని ఇచ్చారు, ఇప్పుడు స్విమ్మింగ్ క్లాస్ కూడా మానేశాను కదా, అందుకే డబ్బుల్ని వెనక్కి తిరిగి తీసుకుని వచ్చేసాను, నాన్నకు నేను చెప్పుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళి మీ పని చూడండి అని చెప్పడంతో ఆ పనివాడు వెంటనే ఆనందంగా ఆనందని హగ్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి తన సొంత ఊరికి వెళ్ళిపోతాడు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి వేణు చాలా కోపంగా తినే ప్లేట్ ని కూడా పక్కకి విసిరేసి తన కొడుకైనటువంటి ఆనందని ఒక దెబ్బ కొట్టి, ఎందుకు అలాంటి వాడికి డబ్బులు ఇచ్చావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆనంద్ మాత్రం, నాన్న ఆ పనివాడు ఎప్పటి నుంచో మిమ్మల్ని 20,000 రూపాయలు అడుగుతున్నాడు, తను మన దగ్గర నమ్మకంగా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, అలాంటి వాడికి మనం సహాయం చేయడంలో తప్పే ఉంది అని అంటూ ఉంటాడు. అయితే ఆ వేణు మాత్రం చాలా కోపంగా, ఆ పనివాడు చాలా దొంగ, ఇంతకు ముందు దొంగతనాలు చేస్తూ ఉండేవాడు, ఇప్పుడు వాడికి నువ్వు 20,000 ఇచ్చావు కదా, వాడు సొంత ఊరికి వెళ్ళిపోయాడు, ఇక తిరిగి ఇక్కడికి రాడు, ఆ డబ్బులు కూడా మనకి ఇవ్వడం అని అంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి నందిని వచ్చి తన హస్బెండ్ అయినటువంటి వేణుని చూసి, నువ్వు మరీ అంత సీరియస్ అవ్వకు, డబ్బులు ఖచ్చితంగా తిరిగి వస్తాయి, ఒకవేళ రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు అని అంటూ ఉంటుంది. అలా తండ్రి కొడుకుల మధ్య బాగా గొడవ జరగడంతో ఆనంద్ వెంటనే కోపంగా అక్కడి నుంచి లేచి వెంటనే తన రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ చాలా టైం అవుతుంది, కానీ ఆనంద్ మాత్రం నిద్ర లేవకుండా ఉంటాడు. దాంతో అందరూ కూడా కిటికీ దగ్గరికి వెళ్లి చూడగా ఆనంద్ బెడ్ మీద స్పృహ లేకుండా పడిపోయి ఉండడంతో వెంటనే అతి కష్టం మీద రూమ్ లోపలికి వెళ్లి ఆ ఆనంద్ వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. డాక్టర్స్ చాలా చెక్ చేసి షాక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు, కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. దాంతో డాక్టర్స్ వెంటనే బయటకు వచ్చి వేణు అండ్ ఫ్యామిలీని చూసి, మీ కొడుకైనటువంటి ఆనంద చనిపోయాడు అని చెప్తారు. దాంతో ఆనంద ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉండగా ఊర్లోని వాళ్ళు మాత్రం ఆనంద చనిపోవడానికి రకరకాల కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళందరికీ హెడ్ గా ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి కూడా వచ్చి వేణుని ఓదార్చుతూ ఉంటాడు. వేణు చాలా బాధపడుతూనే తన కొడుకైనటువంటి ఆనంద్కి అంత్యక్రియలని పూర్తి చేస్తాడు. తర్వాత బంధువులందరూ కూడా ఇంటి నుంచి వెళ్లిపోగా ఆ నందిని మాత్రం ఆనంద్ రూమ్ లోకి వెళ్లి ఆనంద జ్ఞాపకాలని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. వేణు నందిని దగ్గరికి వెళ్లి తనని ఓదార్చుతూ ఉంటాడు. అలా వేణు మరియు నందిని బాగా ఆనందని తలుచుకుని డిప్రెషన్ లోకి వెళ్లిపోతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి చుట్టాలు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళిద్దరినీ కూడా ఓదార్చుతూ వాళ్ళకి ఫుడ్ తినిపిస్తూ ఉంటారు. అదే సమయంలో వేణు ఎలాగైనా నా కొడుకు జ్ఞాపకార్థంగా ఈ ఊర్లో ఏదో ఒకటి చెయ్యాలి, నా కొడుకు జ్ఞాపకార్థంగా ఇక్కడ ఏదైనా కళ్యాణ మండపం కట్టించాలి, లేకపోతే తన పేరు మీద ఏదైనా గుర్తుండే విధంగా ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. దీనికి వేణు వాళ్ళ అన్నయ్య కూడా తనకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి సాంబయ్య కొడుక్కి క్యాన్సర్ అని చెప్పుకున్నాం కదా, ఆ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉండడంతో దానికి ట్రీట్మెంట్ కూడా చేయించేసి ఉండడంతో సాంబయ్య కొడుకు పూర్తిగా ఆ క్యాన్సర్ నుంచి కోలుకుని ఉండి ఉంటాడు. దాంతో సాంబయ్య కొడుకు కాలనీ మొత్తం కూడా స్వీట్స్ పంచుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి నందిని కూడా ఆనందపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఫైనాన్సర్స్ అందరికీ కూడా ఒక హెడ్ ఉన్నాడని చెప్పుకున్నాం కదా, అతను మన వేణు దగ్గరికి వచ్చి, నువ్వు ఎప్పుడు నీ కొడుకు గురించి ఆలోచిస్తే బిజినెస్ బాగా డల్ అవుతుంది, ఇక నువ్వు ఆ
ఆలోచన నుంచి బయటికి రావాలి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ వేణు ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీని కలిసి నాకు డబ్బులు కావాలి, నా దగ్గర ఉన్న వస్తువుని ఇస్తాను అని అంటూ ఉంటాడు. అలా మాట్లాడుతున్న ఆ వ్యక్తి సడన్ గా కింద పడిపోవడంతో అది చూసినటువంటి వేణు అక్కడికి వెళ్ళి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. దాంతో విషయం తెలుసుకున్న వేణు వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయగా అక్కడ ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ జయశ్రీ బయటకు వచ్చి వేణుని చూసి కంగారు పడవలసింది ఏమీ లేదు, నిజానికి తన కొడుక్కి ఆరోగ్యం బాగోలేదు, తన కొడుక్కి ఆపరేషన్ చేయించడం కోసమే డబ్బులు అడగడం కోసం మీ దగ్గరికి వచ్చినట్లుగా ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. అయితే వేణు అప్పటికే తన కొడుకును పోగొట్టుకుని ఉండడంతో ఆ బాధ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు కాబట్టి వెంటనే తను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అసలు నీ కొడుక్కి ఏమయ్యింది అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి వేణుని చూసి సార్ నా కొడుక్కి అర్జెంటుగా సర్జరీ చేయాలి, అందుకే నేను డబ్బుల కోసం మీ ఆఫీస్ దగ్గరికి వచ్చాను అని అంటూ ఉంటాడు. వేణు వెంటనే ఆ వ్యక్తిని చూసి నువ్వు డబ్బుల గురించి కంగారు పడకు, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను అని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ జయశ్రీని చూసి మేడం ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, అంతా నేనే పే చేస్తాను అని మాటిస్తాడు. అలా నెమ్మదిగా వేణు మరియు తన వైఫ్ అయినటువంటి నందిని ఇద్దరు కూడా తన కొడుకును పోగొట్టుకున్నటువంటి ఆ బాధ నుంచి బయటికి వస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆనంద్ ఎవరికైతే 20,000 ఇచ్చాడు కదా ఆ పని మనిషి మళ్ళీ వేణు దగ్గరికి వచ్చి సార్ ఆనంద్ బాబు చనిపోయాడన్న విషయం నాకు తెలిసింది, అప్పుడే రావాలని ట్రై చేశాను, కానీ వస్తే అప్పుడే మీరు 20,000 అడుగుతారేమో అని కష్టపడి ఆ 20,000 సంపాదించి తీసుకుని వచ్చాను, తీసుకోండి అని అంటాడు. ఆ మాటలు విన్న వేణు వెంటనే అతన్ని చూసి ఇదంతా నీ వల్లే జరిగింది అని కోపంగా ఆ వ్యక్తిని ఒక జబ్బ కొట్టి అతనితో మాట్లాడకుండా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు డాక్టర్ జయశ్రీ ఆ వేణు ఇంటి దగ్గరికి వేణు కాపాడినటువంటి అమీర్ని కూడా తీసుకుని వస్తుంది. వేణు అక్కడికి వచ్చి అమీర్కి మొత్తం తగ్గిపోయింది అని తెలుసుకుని చాలా ఆనందపడుతూ ఉంటాడు. అమీర్ ఫాదర్ వేణుని చూసి సార్ మీరు ఇచ్చిన డబ్బులు నేను ఎలాగైనా కష్టపడి కొంచెం కొంచెంగా మీ అప్పు తీరుస్తాను అని అంటాడు. అయితే వేణు మాత్రం నువ్వు కంగారు పడకు, నేను ఇచ్చిన డబ్బులు నువ్వు నాకు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడ కూర్చుని ఉన్న అమీర్ అక్కడ ఉన్నటువంటి వేణు కొడుకైనటువంటి ఆనంద్ ఫోటోను చూసి అతనెవరు మీ కొడుక అని అడుగుతాడు. దానికి ఆ వేణు మొదట సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయి ఆ తర్వాత అమీర్తో మాట్లాడుతూ అవును తన నా కొడుకే, కానీ ఇప్పుడు లేడు, తను చనిపోయాడు అని ఆ అమీర్ని చూసి నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు అని అంటాడు. అప్పటి నుంచి కూడా వేణు ఇక నుంచి ఆపదలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చెయ్యాలి, ఎప్పటి నుంచి నా ఫైనాన్స్ కంపెనీ లాభాల కోసమే పనిచేసింది, ఇక మీదట పేదవాళ్ళకి తక్కువ రేటుకే వడ్డీ ఇచ్చి వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను అని పేపర్లో కూడా ఒక యాడ్ని ఇస్తాడు. అది చూసినటువంటి మిగతా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పెద్ద దగ్గరికి వెళ్ళి చూడండి సార్ ఇతను ఎలాంటి యాడ్ ఇచ్చాడో, ఈ యాడ్ని చూసిన ప్రజలందరూ కూడా అతని దగ్గరికే వడ్డీకి తీసుకోవడం కోసం వెళుతూ ఉంటారు, మా బిజినెస్లన్నీ కూడా క్లోజ్ అవుతాయని అతని దగ్గర గొడవ చేస్తూ ఉండడంతో ఈ ఫైనాన్సర్ అందరికీ హెడ్ అయినటువంటి ఆ వ్యక్తి మాత్రం కంగారు పడకండి, నేను వెళ్ళి వేణుతో మాట్లాడతాను అని వాళ్ళకి సర్ది చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళు ఎంత చెప్పినా సరే వేణు మాత్రం నేను తక్కువ రేటుకే వడ్డీకి జనాలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఎదుగుదలకి సపోర్ట్ చేస్తాను, ఇంతకాలం వాళ్ళని పీడించి డబ్బులు వసూలు చేశాను, ఇక మీదట ఖచ్చితంగా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యాలి అని చాలా మొండిగా పట్టుదలతో ఉంటాడు. అదే సమయంలో డాక్టర్ జయశ్రీ వేణు వైఫ్ అయినటువంటి నందినిని కలిసి మీరు ఇంతకు ముందు ప్రొఫెసర్ గా వర్క్ చేశారంట కదా, ఇప్పుడు కూడా ప్రొఫెసర్ గా ట్రై చేయవచ్చు కదా అని అంటుంది. ఆ మాటలు విన్న నందిని కూడా అవును కదా నేను ప్రొఫెసర్ గా వర్క్ చేయవచ్చు కదా అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత రోజు ఫైనాన్సర్స్ అందరికీ కూడా ఒక హెడ్ ఉన్నాడని చెప్పుకున్నాం కదా, అతను ఒక చిన్న మీటింగ్ లాగా కండక్ట్ చేసి అక్కడికి వేణుని పిలిచి వేణు నువ్వు ఈ విధంగా చేయడం మిగతా వాళ్ళ బిజినెస్ అంతా కూడా లాస్ అవుతుంది అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న వేణు మాత్రం సార్ నేను దీన్ని ఒక బిజినెస్ లాగా చూడడం లేదు, ఒక సేవలాగా చూస్తున్నాను, ప్లీజ్ నన్ను ఈ సేవ చేసుకుని ఇవ్వండి, నాకెవరూ కూడా అడ్డుపడకండి అని అంటూ ఉంటాడు. మరో పక్క నందిని ఆ జయశ్రీ చెప్పినట్లుగానే ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యి అక్కడ చాలా మంది తన కొడుకు ఏజ్ లాంటి వాళ్ళు ఉండడంతో వాళ్ళందరిలో కూడా తన కొడుకును చూసుకుంటూ తన కొడుకు లేడు అన్న బాధ నుంచి కొంచెం కొంచెం బయటపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మీడియాలో వేణు తన ఫైనాన్స్ కంపెనీలో చాలా మంది దగ్గర బంగారం తీసుకుని డబ్బులు అప్పుగా ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు తన కొడుకు చనిపోయిన తర్వాత వేణు విచిత్రంగా ప్రవర్తిస్తూ తన దగ్గర తాకట్టు పెట్టుకున్నటువంటి బంగారం మొత్తం కూడా అమ్మేస్తున్నాడు. వేణు ఫైనాన్స్ కంపెనీలో చాలా ఫ్రాడ్ జరుగుతుంది అని ఒక ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడం మొదలు పెడతారు. ఇది మొత్తం చూసినటువంటి వేణు ఇది ఎవరో నేనంటే గిట్టన వల్లే చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు. ఈ న్యూస్ ని చూసి నమ్మిన ప్రజలందరూ కూడా వేణు ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వచ్చి మా బంగారం మాకు ఇచ్చేయాలి అని గొడవ చేస్తూ ఉంటారు.
సరిగ్గా అదే సమయంలో ఫైనాన్స్ అందరికీ హెడ్ ఉన్నాడు కదా, అతను వేణు దగ్గరికి వచ్చి, వేణు నేను ముందే చెప్పాను ఇలాంటివి జరుగుతాయని, నా మాట విని ఇప్పటికైనా ఆపేయని అంటూ ఉంటాడు. అది చూసినటువంటి వేణు, నేను ప్రజలకు ఏదో సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను కూడా అందరిలాగా వడ్డీ రేటుకి డబ్బులు ఇస్తేనే బాగుంటుందా అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో వేణు ఫ్రెండ్ అయినటువంటి ప్రిన్సిపల్ ఆ వేణు దగ్గరికి వచ్చి, వేణు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాన్ని ఆపొద్దు, నువ్వేదైతే ప్రజలకు తక్కువ రేటుకి వడ్డీకి ఇవ్వాలనుకుంటున్నావో సేమ్ అదే కంటిన్యూ చెయ్యి, నీ కొడుకు బ్రతికి ఉంటే ఖచ్చితంగా ఆనందించేవాడు, నువ్వు మాత్రం వీళ్ళు పెట్టే ప్రెజర్కి అస్సలు తల వంచుకో అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ కూడా వేణు అసలు తక్కువ రేటుకి వడ్డీకి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఎవరైతే సహాయం పొందాడో అమీర్ వాళ్ళ ఫాదర్ డబ్బులు తీసుకుని వచ్చి ఉంటాడు. వేణు అమీర్ వాళ్ళ ఫాదర్ని చూసి, నేను నీకు డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు తీసుకుని వచ్చావు అని అడుగుతాడు. దానికి అమీర్ ఫాదర్ మాట్లాడుతూ, సార్ నేను నా కళ్ళారా చూశాను, ఈ మధ్య మీరు చాలా మంది ప్రజలకు సహాయం చేశారు, మీ దగ్గర చాలా మంది లబ్ధిని పొంది సంతోషంగా జీవిస్తున్నారు, మీరు అలాంటి మంచి పనులు చేయాలంటే నా సహాయం కూడా ఎంతో కొంత ఉండాలి, సో నాకు ఇప్పుడు స్తోమత ఉంది, కొంచెం కొంచెంగా నా అప్పు కట్టుకుంటాను, ఈ డబ్బు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు పేదవాళ్ళకి సహాయం చేస్తారు కదా, మీ దగ్గర నేను ఎలా సహాయం పొందానో అదే విధంగా అందరూ కూడా సహాయం పొందాలి, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాన్ని ఆపొద్దు అని అంటాడు. దాంతో వేణు బాగా ఆలోచించి వెంటనే మీడియాని ఇంటర్వ్యూ కోసం పిలిచి, నేను ఇదంతా కూడా మిగతా వాళ్ళలాగా లాభాల కోసం ప్రయత్నించడం లేదు, నా కొడుకు చనిపోవడంతో నా కొడుకు జ్ఞాపకార్థంగా 10 మందికి సహాయం చేయాలనుకుంటున్నాను, అంతే తప్ప ఇందులో నేనేమి పెద్ద లాభాలని ఆశించడం లేదు, బయట ప్రచారం అవుతున్నట్లుగా మీ బంగారం ఏమీ అయిపోలేదు, నా దగ్గరే ఉంది, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అని అంటాడు. ఇది మొత్తం ఉన్నటువంటి జనాలందరూ కూడా మన బంగారానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, ఆ వేణు ఫైనాన్స్ కంపెనీలో సేఫ్ గానే ఉంది, అక్కడే ఉంటే మంచిది అని అనుకుంటూ ఉంటారు. అయితే మిగతా ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళు మాత్రం ఎంపీ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తారు, కానీ వేణు మాత్రం ఎవరు చెప్పిన వినే పరిస్థితుల్లో ఉండడు. అలా వేణు కొడుకు చనిపోయి 3 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. వేణు మరియు నందిని ఇద్దరు కూడా తన కొడుకు జ్ఞాపకాల నుంచి అప్పుడే బయటికి వస్తూ ఉంటారు. వేణు తన కొడుకు జ్ఞాపకార్థమని ఒక పెద్ద హాస్పిటల్ని కట్టించి పేదవాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో మంత్రి మాత్రం ఈ వేణు తన ఫైనాన్స్ కంపెనీలో చాలా మోసాలు చేస్తున్నాడు అని ప్రజలందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాంతో వేణు మళ్ళీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ సీన్నే మనకు మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించి ఉంటారు. అలా స్టోరీ ప్రజెంట్కి రాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వేణు మీడియా వాళ్ళందరితో మాట్లాడుతూ ఫైనాన్స్ కంపెనీలో జరుగుతున్నటువంటి మోసాలన్నింటినీ కూడా పోసుగుచ్చినట్లుగా వివరిస్తాడు. అక్కడ వేణు మాట్లాడుతూ, మీరెవరో కూడా నా ఆశయాన్ని తొక్కేయలేరు, నేను ఖచ్చితంగా నా ఆశయాన్ని నెరవేర్చుకుంటాను అని చెప్పి వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పెడతారు, కానీ వాటన్నిటినీ కూడా తప్పించుకుని వేణు తన కొడుకు జ్ఞాపకార్థం అని ఒక హాస్పిటల్ని కట్టిస్తాడు. అలా వేణు ఒక పెద్ద హాస్పిటల్ని ఫ్రీగా కట్టించడంతో పేద ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. పెళ్లి కానప్పటికీ ఆ అమ్మాయి ఎందుకు ఒక వ్యక్తిని తన భర్తలాగా భావిస్తుంది? ఆ అమ్మాయి పర్సనల్ వీడియోని లీక్ చేసింది ఎవరు? ఆ అమ్మాయిని చంపాలి అని ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? తన కూతుర్ని ఆ తల్లి ఎందుకు అంతలా ద్వేషిస్తుంది? తన మొగుణ్ణి కాదు అని చనిపోతాడు అని తెలిసినటువంటి మరొక వ్యక్తిని ఎందుకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది? వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మనం 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి కిల్ బిల్ సొసైటీ మూవీని చూడాల్సిందే. ఆ బెంగాలీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.